శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభదినం. ఇప్పుడు ఒక చిన్న కథ. పులి చేతిలో గాజు. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు పళ్ళు అన్నీ కూడా బలహీనం అయిపోయాయి. రోజు వేటాడటం కష్టమైపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒకరోజు నదీ తీరాన బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది. అటు ఇటు చూస్తూ ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నోరూరింది. దగ్గరికి వెళ్తే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నిల్చొని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసిన వెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తన దగ్గరున్న గాజును చూపించి, నీకు ఇది కావాలా అని అడిగిందనమాట. నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు కదా, నేను రాను అన్నాడు మనిషి. నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు, నీకు నేనంటే భయం ఎందుకు, నేను చూడు ఎంత ముసల్దాన్ని అయిపోయానో అంది పులి. ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి ఆ గాజు కోసం సంపాదించాలనుకుని దురాశతో పులి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది. అయితే ఇందులో మనకి నీతి ఏంటి తెలుస్తున్నది? దురాశ దుఃఖానికి చేటు. దురాశ దుఃఖానికి చేటు. ఇది కథ. ఇప్పుడు ఇలాంటి మంచి కథతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.